ఏం కూర వండుతున్నావు? కోడిగుడ్డు టమాటా పిల్లల క్యారేజీ. మరి అన్ని గుడ్లు ఎందుకమ్మా? తింటారు ఇప్పుడు కొంచెం అంటే తినే వెళ్తారు కదా, నువ్వు తింటావు కదా అమ్మ. ఓకేనండి, నేనైతే పొద్దునే వంట చేసేస్తున్నాను. నార్మల్గా అయితే మధ్యాహ్నం ఇస్తాను పిల్లలకి క్యారేజీ. వాళ్ళు ఎందుకు వంట చేస్తున్నా అంటే ఈరోజు అయితే గుడివాడ వెళ్తున్నామండి. ఈరోజు శ్రీలకోటం ఉంది గుడివాడలో. ఇంకా ప్రతి 3వ బుధవారం గుడివాడలో శ్రీలకోటం జరిగిద్ది. ఇంకా పొద్దున్నే క్యారేజ్ ఇచ్చేసి పిల్లలకి నేను, మా ఆయన, సువర్ణ, డాను వాళ్ళ మమ్మీ, అమ్మగారు నలుగురం కలిపి వెళ్తామండి. డాను వాళ్ళ మమ్మీ, అమ్మగారు ఇద్దరు, ఒకటి రెండు ఇద్దరు అనుకోకండి, నలుగురు వెళ్తాం అనమాట. ఇంకా వీళ్ళకి పంపించేసి మేమైతే బయలుదేరుతాము. ఈరోజు అయితే శ్రీలకోటం అని చెప్పా కదండి. ప్రతి నెల అయితే చర్చిలో ఉన్న స్త్రీలందరూ నెలకి 3 చొప్పున కర్రీసు, సాంబార్ ఇలాంటివి తెస్తామండి ప్రతి నెల. పోయిన నెల నేను, సువర్ణ, చర్చిలో ఉంటుంది కదండి రాణి, మా వంతు వచ్చింది అనమాట. విజయవాడ వాళ్ళంతా మేము ఇచ్చాము. ఇంకా ఈ నెల అయితే మనకి ఆల్రెడీ మొన్న ఒక కూటం పెట్టాం కదండి, మీకు గుర్తుందో లేదో, జ్యోతి గారు వాళ్ళ నాన్నగారిది బర్త్డే అని చెప్పి కూటం పెట్టాం కదా. ఇంకా ఆవిడే వాళ్ళ తమ్ముడు గారి గురించి మళ్ళీ అమౌంట్ పంపించారండి. ఆయన వాళ్ళ తమ్ముడు గారు చనిపోయారంట, ఆయన నిమిత్తం చర్చిలో కొద్దిగా భోజనాలు పెట్టించండి అని చెప్పేసి మళ్ళీ అమౌంట్ అనేది వేశారండి. ఇంకా ఆమె వేసిన దానికి ఇక జ్యోతి గారి తరపున వంటలు అయితే చేపిస్తున్నాం అనమాట చర్చిలో. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత చెయ్యాలి. ఇంకా పిల్లలని పంపించిన తర్వాత మేమైతే గుడివాడ బయలుదేరుతాము. ఇంకా ఈ లోపు అయితే నేను వంట చేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతామండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి, అసలు స్కిప్ చేయొద్దు. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి, అలాగే కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. ఓకేనండి, నేనైతే ఈ లోపు వెళ్ళి స్నానం కూడా చేసి వచ్చాను. ఇది మగ్గి చేసేలోపు ఇప్పుడైతే వాటర్ పోసేసాను. ఇది అయిన తర్వాత ఈలోపు పిల్లల్ని లేపుతాను, స్కూల్కి టైం అయిపోతుంది. ఇంకా మా ఆయన కూడా స్నానం చేసేస్తే ఇంకా మేము రెడీ అయ్యి బయలుదేరుతాం. గుడ్డేనా నీకు? నేను ఎప్పుడు తినే ఉన్నా, తర్వాత తింటా నేను. టైం అయిపోయిందిగా, బాక్స్లో పెట్టేది. ఇంకా పెట్టాను నేను. సర్లే సరే కానీ నానా గుడ్డైనా తింటా. సినిమా నువ్వేం చేస్తున్నామ్మా?
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే అయిందండి. మేమైతే బయలుదేరాము. పిల్లల్ని దింపేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతాం అనమాట. పిల్లలు అని చిన్ని బాబే కనిపిస్తున్నాడు అనుకోమాకండి. లోడీ వెళ్ళాడు ముందు, స్కూటీ వేసుకొని స్కూటీ అక్కడ పెట్టేస్తారు. అంటే ఒకవేళ మేము వచ్చినా ఆడు మొహం జాడేస్తుంది. మేము లేట్ అయినా వచ్చినా ఇంకా వాళ్ళు మా పాతింటి దగ్గర స్కూటీ పెట్టేసి వెళ్తారండి. ఇంకా స్కూటీ వేసుకొని వచ్చేస్తారు వాళ్ళు సాయంత్రం. ఓకే అండి, మరైతే సువర్ణ వాళ్ళ దగ్గర కలుసుకుందాం మళ్ళీ మనం వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళని కూడా ఎక్కిచ్చేసుకున్నామండి పిల్లల్ని దింపేసిన తర్వాత. ఇప్పుడైతే శ్రీలకోటానికి అయితే బయలుదేరిపోయాం. మీకు ఎప్పుడు ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఉండిద్దా అని అడుగుతున్నారు అమ్మగారు. ఏదో ఒకటి చెప్పండి దానికి. నన్ను అడుగుతున్నారు. అందుకే మీకు ఏదో ఒకటి ఉంటాయా కంపల్సరీనా అని అడుగుతున్నారు. మా ఆయన కూడా అది అడుగుతున్నాడు, ఏంటి ఏదో ఒకటి ఉండాల్సిందేనా అని. దేవుడి పనిలో ఉపయోగపడుతున్నాం అంటే అసలు చాలా లక్కీ అండి. అదృష్టం అందరికి. ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే మరి ఉంటుంది కదండి. సేవ అన్నాక ఏదో ఒకటి ఉంటుంది. కొన్ని ఏమో స్పిరిచువల్ గానే కొన్ని ఫ్యామిలీస్ ని మీట్ అవ్వాల్సిన పనులు ఉంటాయి. కొన్ని ఏమో స్పిరిచువల్ గా బయట లాంగ్ జర్నీలు ఉంటాయి. అలాగే కొన్ని ఏమో చర్చ్ పర్పస్ మీటింగ్స్ ఉంటాయి. కొన్ని ఏమో గృహ దర్శనాలు ఉంటాయి. అలా ఏదైనా సరే ఒకటి అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ. మనం వేసిన తోట అయితే బాగానే వచ్చిందండి, చక్కగా. గోంగూర చూసారా, పెద్ద పెద్దగా అయిపోయినాయి చెట్లు. మొన్న 2-3 సార్లు కోసారంట పచ్చడి చేయడానికి. ఇదంతా కూడా బచ్చల కూర, చుక్కకూర, గోంగూర, మధ్యలో తోటకూర కూడా ఉంది. ఇక్కడ వేసినవి అయితే ఈ పచ్చిమిరకాయ మొక్కలు అయితే మరి పెరగలేదు, ఇంకా టైం పట్టిద్ది అనుకుంటా. బెండకాయ మొక్కలు పెద్దవి అయిపోయినాయండి, కాయలు కూడా కాస్తున్నాయి. మనం సాంబార్ అవి కాసినప్పుడు ఈ బెండకాయలు అయితే కోసి వాడేస్తున్నాం అనమాట, ముదిరిపోకుండా. గడ్డి కూడా అలాగే బాగా పెరిగిపోయింది. గడ్డి అది పీకి చక్కగా పెంచితే కనుక ఇంకా ఈ మనకి మొక్కలు అనేవి బాగా వస్తాయి. బెండకాయలు అయితే చాలా ఉన్నాయండి, మరి ఇంకా ఇవాళ కొయ్యాలి. ఈ బీరకాయ పాద అయితే బీరకాయలు కాసింది, కానీ మరి దీనికి మందు కొట్టాలనుకుంటా, ఎండిపోయింది. అంటే ఇక్కడ ఉండి చూసుకునే వాళ్ళు ఎవరో లేదు కదండి, మెయింటెనెన్స్ చేస్తే కనుక బాగుండేది. మనమేమో ఎప్పుడో నెలకి ఒకసారి 2 వారాలకు ఒకసారి వస్తాము, హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని చెప్పి ఇవి మొక్కలు అయితే పిచ్చి పిచ్చిగా పెరిగిపోయినాయి. ఇదైతే గోంగూర మొన్న కోసారంట, గోంగూర ఎక్కువ వచ్చింది. మరి ఇక్కడ ఈ మధ్యలో చాలా మొక్కలు అయితే వేసాం, మరి పెరగలా తొక్కేయడం వల్ల అనుకుంటా. పాలకూర అక్కడక్కడ వచ్చింది. ఇప్పుడే వచ్చామన్నమాట. మనం బయలుదేరాక కంకిపాడి మీద నుంచి వచ్చేసామండి. ఒక 1.5-1.5 అలా పట్టిద్ది. ఇంకా ఇవాళ ఇప్పుడు స్త్రీలకోటం కాబట్టి మరి వంట అయితే చేస్తారు. చేపల కూర ఏదో వండుదాం అనుకున్నారు, చూద్దాం మరి ఏం వండుతారో. తలుపులు ఎందుకు వేస్తారు అయితే? తేలేదా ఇంకా? తీసాలి నేను వచ్చేయండి. నీకు కావాల్సిన వాడి ఉంచేసి నా క్యారేజ్ బాక్స్ ఇస్తే నేను ఆ కోడిగుడ్డు కూర వేసుకుని అన్నం తినేస్తాం. మొత్తం కలిపేసి తెచ్చేయండి, బాగోదు కదా. ప్లేట్లో పెట్టేసావుగా పొద్దున్న. కలర్ఫుల్గా కోడిగుడ్డు ఉండింది. నేనే అది బాగా మార్చేసా, మంచి రుచిగా ఉండాలని మార్చేసా ఉల్లిపాయ టమాట. చూడండి. ఓకే అండి, మేమైతే ఇప్పుడు వచ్చాము. నేనైతే వంట అది మొదలు పెడతాను. మా వాళ్ళు చేపలు అవి తెచ్చి కలిపి పెట్టారంట. చేపల పులుసు అయితే నేను చేయాలి. ఇంకా పిల్లలకి పొద్దున్న స్కూల్కి పంపించి క్యారేజ్ కట్టా కదండి, ఈయన కూడా తెచ్చుకొని కోడిగుడ్డు కర్రీ. ఆయన
తినేస్తున్నాడు. ఆయన వండుకున్న కూర అది. అంటే వీడియోలో నేను కనిపించా కానీ వీడియో వెనకమాల ఆయన ఉన్నాడు. బాగుందా? ఓకే చేస్తా. చేయి పట్టుకో, ఆ పిల్ల చేయి పట్టుకోలేదు. మళ్ళీ అక్కడ పోసామంటే మురికి అవుతుంది. చర్చి కట్టేటప్పుడు కష్టపడ్డాం ఇట్లాగా. అంటే ఇక్కడ కూడా కదా, అవతల కాలంలోకి వెళ్ళి తెచ్చాము. మళ్ళీ ఇప్పుడు మోటార్ పాడైపోయిందండి, నీళ్లు లేవన్నమాట. అందుకే వచ్చి పంటకాలం ఉంటుందిగా మనకి ఇక్కడ, ఎలాగో పొలాలు కాబట్టి తోడుకుంటున్నాం. ఇంకా ప్యాంట్కి అంటించేసుకున్నావు బురద. ప్రస్తుతం 2 బకెట్లు తీసుకెళ్ళాము. ఎవరైనా మొగలు వస్తే ఈ చూడు ఎలా ఉన్నాయి. బురద నీళ్ళలాగా ఉన్నాయి. వీటిలో నంచులు కడగలుగుతాం మనం. అప్పుడుగా అయిపోద్దులే. జనాలు భయపడతావు. బాత్రూమ్ కదా. కొంచెం అక్కడ దిగితే కొంచెం మంచి నీళ్ళు వస్తాయి అక్క. ఎక్కడ అక్కడ అవసరం ఇక్కడ కొద్దిగా అమ్మా, అక్కడ లోతుగా ఉంటే మళ్ళీ చెప్పలేము. పంటకాలం కొంచెం తోడు సార్. చేయి పట్టుకో. జారిపోతుంది. ముందు ఇక్కడ ఒక రాయి ఉంటే బాగుంది. సరిపోతాయి. ఈ 2 పెట్టేసి వద్దాం. చేపట్టుకోండి. ఇట్లా ఎండి నీకోసం గేట్ తెచ్చి తెచ్చావా? కష్టం. ఇక్కడ చేస్తున్నారా వంట? బీరకాయ కూర చేస్తున్నాను ఇక్కడ. బీరకాయ కూర ఒకవేళ నాన్ వెజ్ తినడం ఉంటే వాళ్ళ కోసం బీరకాయ కూర. మన మోటార్ వాడుంటారు. శాలరీ పడి ఉంటుంది. ఈ మంది హాఫ్ సాలరీ వచ్చింది. సాయంత్రం 5,000 పెట్టుకుని రాను. నాకు ట్రైనింగ్ అమ్మా. అసలు మన శాలరీ ఒక్కోసారి అటు ఇటు అవుతారు. ఆన్ చేసి అట్లా కట్టేసాను. అటు వచ్చిందా? ఎన్ని చేపలు? అంత దూరం 7, 8. ఇక్కడ దిగడా కుదరట్లా. నేనైతే ముందు పడేదాన్ని. కడిగేసాక ఏమి చెయ్యద్దు, మీరు కూర్చోండి. మీరేం చేస్తారు కానీ వాళ్ళు ఉన్నారు కదా, అంతమంది ఉండగా మళ్ళీ వేరే. ఎవరు తెచ్చారు? అన్నా సరిపోద్దులే కొంచెం కొంచెం. దాని నిండా అయితే సరిపోయింది. ఇక్కడే పెట్టేయండి అమ్మ, ఇక్కడే వాడతాం కదా. చేపించండి అయితే అందుకని మనం తెచ్చి చేపించేసరికి కొంచెం సేపు రావాలి. అన్నీ అందులో మనకే బాగుంటుంది.
బాగున్నాయి చూసావా? ఆ పిల్లగా ఏంటి, ఆ పిల్లగా అమెరికా నుండి డాలర్స్ పడతాయి, ఏమైనా కొనిద్దా పిల్ల. అదే అమెరికా డాలర్స్ పడతాయి కదా పిల్లకి. అమ్మాయి మాకు ఇంకో సంబంధం వచ్చింది. కాదు, చెన్నై వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళు అసలు ఎంత బతిలాడింది వాళ్ళ అక్క. లేదండి చెయ్యను పిల్లకి, ఇక్కడ కాదు అక్కడ ట్రై చేస్తున్నారు. టమాటాలు పచ్చడి పెడతాను. దేవుడు నాయన తండ్రి ఈరోజు కూడా ప్రతి ఒక్క స్త్రీని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ ఒక్క స్త్రీ ఇంకా రాలేని స్థితిలో బలం ఇచ్చి నడిపించండి, ఆత్మ బలం ఇచ్చి నడిపించండి, శారీర బలం ఇచ్చి నడిపించండి. పచ్చడి కోసం అయితే పక్కన పెట్టాను. టమాటాను పచ్చిమిర్చి వేసి పెట్టాను, అదైతే మగ్గుతుంది. అది చల్లారిన తర్వాత ప్రేర్ అయిపోయి కన్నా చేసుకోవచ్చు. బీరకాయ అవుతుంది కదా. చేపల పులుసు కోసం అయితే వాళ్ళు రెడీ చేస్తున్నారు. హనీ సువర్ణ వాళ్ళు మిక్సీ అయి పడుతున్నారు. అది అయిన తర్వాత చేపల కూర బయట వేసేద్దాము. నేను చెప్పాను కదండి, జ్యోతి సిస్టర్ గారు మనకైతే ఈరోజు శ్రీలకోటానికి వాళ్ళ తమ్ముడి పేరు మీద భోజనాలు అయితే స్పాన్సర్ చేశారు. నేను తర్వాత చూపిస్తాను మనం ఏం వండామో ఏంటన్నది చూపిస్తాను. అయిపోయిందా బీరకాయ కూర? అయిపోయింది, కట్టేస్తాం. పచ్చడిగా టమాటా పచ్చడి హెల్దీగా ఉండేది. టమాటా జ్యూస్ మంచిది. పంచదార ఎక్కువ వేసుకోలేదు. గ్లాస్ టమాటా జ్యూస్. పాటలు అయితే స్టార్ట్ అయినాయి. గబగబా మనం వంట చేసుకుని వెళ్ళిపోవాలి. ప్రేయర్ స్టార్ట్ అయినా మీరు వంటలు చేస్తారని మీరు అనుకోద్దండి. ఎందుకంటే విజయవాడ నుంచి వచ్చి చేయాలి. ముందే వచ్చి సిద్ధపడ్డా కూడా మా పిల్లలు స్కూల్కి పంపించి బిజినెస్ ఇవన్నీ చూసుకొని రావాలండి. ఇంకా అందరూ వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే ఉంటా. ఈ వంట అదంతా కూడా చేసుకొని నాకు అయిపోద్ది కరెక్ట్గా మ్యాక్సిమం 20 నిమిషాల్లో వంట అయితే అయిపోద్ది. ఈలోపు పాటలు అవుతాయండి. నేనైతే పూజ చేసుకుని వెళ్ళిపోతాను. బీరకాయ అయితే పాలు పోసానండి, పాలు పోసి ఇగురు చేశాను. ఎక్సలెంట్గా ఉంది. ఏమవదు, పచ్చగా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది, అంటే పచ్చిమిర్చి కలిపి. నాకు కూడా కావాలి అనుకున్నాం. వందనాలండి. ఇదంతా కూడా బాగా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. పచ్చి మసాలా అనేది నేను వేరేగా పట్టాను, అందులో నేను ఏమేమి వేసానో కూడా మీకు చెప్తాను. చేపలు ఎన్ని కేజీలు, ఎన్ని చేపలు చెప్పలేదు, చెప్పాలి, చూపించలేదు. చేపలు 7 కేజీలు చేపల, 7 చేపల, 8 చేపలు 7 కేజీలు. ఆమె ఇచ్చిందా చర్చి కానీ నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసిందా? పొద్దున్నే నువ్వు చేసుకున్నావా? ఎప్పుడు నిన్న సాయంత్రం తెచ్చావా? వాళ్ళ నిన్న పొద్దున్నే తెచ్చి ఉంచేసారు. ఎందుకు వాళ్ళు తెచ్చుకొని సరిపోయింది కదా, ఆ టైం చాలదనా? ఇప్పుడే స్టార్ట్ చేశారు.
మధ్యాహ్నం కర్రీస్ పాయింట్ నుంచి సాంబార్ ఏమైనా తెప్పించేసుకుంటాం మమ్మల్ని. సాంబార్ ఏమైనా తెప్పించేసుకోం కర్రీస్ పాయింట్ నుంచి. సాంబార్తో పాటు చికెన్ ఫ్రై కూడా తెస్తే బాగుంటుంది. ఎలాగైతే తినంగా ఇంకా ఎందుకు ఎరక్కొట్టేస్తుందా? ఆరోగ్యం ఇచ్చాడన్నాడు బలంగా కొట్టండి. ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా మీ ఓపిక ఎంత కనబడండి. వందనాలండి. పార్ట్నర్స్ దొరక్క మరి వర్కులు ఆగిపోయి 3 సంవత్సరాలు చాలా టెన్షన్ పడిపోయాడు. మరి ఇబ్బంది పడి అసలు చాలా చచ్చిపోయేంత సీన్లోకి వెళ్ళిపోయాడు. మన వల్ల కావట్లే. ఏంటో 40 ఏళ్ళకే జీవితం ఇంక అయిపోయింది అనిపిస్తుంది. ఆయనేమో చక్కగా 30 ఏళ్ళు వచ్చినా మంచి యంగ్ కుర్రోడ్లాగా ఉంటున్నాడు ఆయన. ఇంకా ఇలా ఉండగలుగుతున్నారు యాక్టివ్గా. అదే మేము అప్పుడు 45 వచ్చినా మేము పెద్దగా పచ్చి మసాలా పేస్ట్ కూడా వేసేసాను. ఇందులో ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, మెంతులు వేసి పేస్ట్ చేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా వేసా కదా, ఇందులో అయితే అవి వేసాను. మరి కాదు మిమ్మల్ని రమ్మంటారు కదా తీసుకురాడానికి. చేయడం అనేది ఒక ఆర్ట్. అవునా? ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఉప్పు, కారం, పసుపు వేస్తాను. 4 కేజీ కారం, సంజూరాజ్ కారం. వంట కూడా సంజీవరాజు వంటలే. వేసేద్దాం అనుకున్నా, అక్కడ పెట్టి దగ్గర వేద్దాం అనుకున్నాను. నీళ్ళు ఉన్నాయి కనిపించినాయి కదా. ఒక్కసారి కలుపుతామండి. ఇప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడే వేసాం కాబట్టి తర్వాత గరిటె పెట్టొద్దు మళ్ళీ. ఒక్క నిమిషం ఈ మసాలా దీనికి పట్టనిచ్చి పులుసు పోసుకుందాం మనం. టిప్స్ అన్నమాట చెప్పాలంటే. ఇవి స్త్రీలకు చెప్తున్నాను. స్త్రీల కోటాలు పెట్టుకోవడం ద్వారా, స్త్రీల కోటల్లో రావడం ద్వారా
స్త్రీలకోటానికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఇక్కడ అందరం కలిసి ఒక కుటుంబం లాగా మనం కలిసి భోజనం చేయడం ద్వారా ఆ సంతోషం, ఆ ఐక్యతను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు. అవునా కదా? నా కుటుంబం అయితే దీవించబడ్డా, నేనైతే ఆ మేలు నేను అనుభవిస్తున్నా. మీరు కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు కదా. మరి ఇలాంటి దానికి మరి మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. అలాగే ఈ స్త్రీలకోటం కలవడం ఎంతో మరి దీవెనకరమైంది కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవాలి. కడిగి పొయ్యి మీద పెట్టిందా పెట్టమంటే? చింతపండు పులుసు అయితే పోసేసుకున్నామండి. పోసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్సలెంట్ చేప తెచ్చా ఫ్రెండ్స్. చేపల కూర మొత్తం నాదే. మరి అలా చెప్తే వెళ్ళి నేను అక్కడ ప్రేయర్లో కూర్చునేదానికి వండేసేదాన్ని. ఆబ్వియస్లీ వండేసేదాన్ని. నీకు కూడా అవకాశం ఇచ్చారు. మీరు కూడా ఎదగాలి కదా పైకి. మీరు కూడా ఎదగాలి. వండేసేదాన్ని అవకాశం ఇచ్చారు. వాటర్ తయారు ఫస్ట్. ఓకే అండి, ఇది మూత పెట్టేసి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకుందాం. ఇంకా అయిపోయినట్టే చేపల కూర. చెప్పు చెప్పేదో చెప్తున్నావు కదా. చర్చిలో ఎవరికి ఒక్కళ్ళకి కూడా బాధ్యత లేదు లేదా? దొరకలేదా? ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? పచ్చడి చేస్తున్నాయి. కాల్చాలంట తర్వాత కాల్చాలంట. జరిగిందా? పీకేసేసరికి లూజ్ అయిపోతుంది. తోమి వెంటనే దానికి పెట్టేస్తే టైట్గా ఉంటాయి. అందరూ ఇలాగా బాధ్యతగా ఉండలేకపోతుంది. అలా వేసుకుంటారు. ఇది దోశలో కానీ ఇడ్లీ వేసుకున్నా వేస్తుంటే పడే నువ్వు నన్ను ఆంటీ దాకా తెస్తున్నావు వీడియోలో. బండగల్లా కనిపిస్తున్నాను వీడియోలో. అదేంటి నువ్వు బండగా అయిపోతే నేనేం చేయండి? నేను బండగా మామూలేదు, బండగా తెస్తున్నావు. మెత్తగా పట్టే మాత్రం చూద్దాం. వేస్ట్ అయిపోయింది కదా. వేస్ట్ అయిపోయింది. అలా పైన అలా ఉంది, అడుగులు ముక్కలు ఉన్నాయి. వేస్ట్ అవ్వలేదు, బాగానే చేసావుగా. తాలింపు వేయాలా అసలు? అక్క ఇది చూడు వేసా చాలా. ఇలా ఇంకా ఇంకా బెస్ట్ వేయను. తాలింపు వేయాలా? కలిపిన దాంట్లో పక్కన పెడతారా? చేపల పులుసు అయితే అయిపోవచ్చింది. ఎక్సలెంట్గా ఉంది చూడు. ఓకే అండి, అన్నం కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు మూత పెట్టాను, మగ్గిపోద్ది. చేపల పులుసు అయితే ఫైనల్గా కొత్తిమీర వేసి ఆఫ్ చేశాను. పట్టారు.
ఓకే ఫ్రెండ్స్, వంట అయితే అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నా. వాకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రేయర్ అయిన తర్వాత మిగిలింది ఏమేమి చేసామన్నది మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను. ఇదేనా ఇదేమంటారా? చాలు దీంట్లో కింద వేస్తాను. ఇది పెద్దది డైట్ కట్టా గుంట కట్టా గుంట కట్టి దీంట్లో కట్టే తీసారు అన్నీ తీసారా? చక్కగా ఇక్కడ బయట నుండి తెచ్చారు. కట్టా ఇంకెందుకు సౌండే పడుతుంది కదా వీడియోలో. అంటే అది ఫస్ట్లో ఉన్న వస్తే పోయిద్దాం. పైన పడిన వేయాలి పచ్చడి. రెండెందుకు వేయడం? రెండెత్తు సౌండ్ పచ్చడి అయింది. ఒకటి వేయ ఒకటి అయింది. అదే కలిపితే కలిపితే బాగోదులే. టమాటా ఎంత ఇంకా 7 గంటల చిన్న ముద్ద పాప వాడు అలా చూస్తున్నాడు. అన్నం తీద్దా ఏమైందిరా నీకు? చిన్న పీస్ అయ్యి పులుసు అయ్యి బాబు. చేప తింటావా? చేస్తా చేప అది ఎక్కువైపోతుంది. తింటాడు చేప. తింటాడు. అన్నం ఎక్కువైతుంది. అలాంటివి అయ్యి పొట్ట ముక్కలు. పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమార్తె జ్యోతి బట్టి వందనాలు. మన అవ్వడం చాలా మంది కూడా తండ్రి వాళ్ళ ప్రభావ మన కూటమి ఏర్పాటు చేసుకున్నాను. మీ సన్నిధిలో నేను గణపరిచి నేను అనేక మంది భోజనం సిద్ధపరిచాను. మరి వాళ్ళ తమ్ముడు నిమిత్తం ఆయన తండ్రి రాజమోహన్ గారిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాను, నేను స్వీకరిస్తున్నాను. అబడ పేరు మీద ఈరోజు శ్రీలకోట రోజు భోజనం సిద్ధపరిచిన ప్రేమ విందుని మీరు ఆశీర్వదించి ఆమె కుటుంబంలో కూడా దేవుని ఆశీర్వాదాలు, శాంతి, సమాధానం మీరు దయచేసి వీళ్ళకి దీర్ఘశక్తి ఆరోగ్యాన్ని దయచేయండి. యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి జ్యోతి గారు. మీరు మొన్న కూడా మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ జ్యోతి గారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. అక్కడ పులుసు అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. వడ్డించాలంటే చాలా టాలెంట్ కావాలి. పద్దాక ముక్కలు కానీ పులుసు అక్కడ గిన్నెలో తీసాక అక్కడ వేసేద్దాం. ప్రస్తుతానికి ఒక మొక్క వేస్తున్నాను. ఆ మొక్క అవి తీసుకెళ్తే పులుసు ఇంకో మొక్క కావాలంటే మళ్ళీ గిన్నెలో తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి అడిగేస్తాం తినేవాళ్ళు. మళ్ళీ ఒకేసారి 2 వేసినా తినకపోతే వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ చేయకుండా మళ్ళీ తీసుకెళ్ళి వేస్తాం. ఓకే. చాలు.
ఈ మొహం మీద మాస్క్ పెట్టేస్తుంది. వాళ్ళు వచ్చి మొత్తం మీద నెక్స్ట్ నెల ఎత్తారు. చేస్తున్నాడు కదా, పట్టుముక్క వేయించుకోండి. ఏమో చెప్పాగా సాస్ నీకు ఇంతగా. సరే మా అమ్మలు ఇద్దరు తీయదు. ఓకే అండి, ఇప్పుడు అందరికీ భోజనాలు అయితే పెట్టేశాము. అందరం తిన్నాకనే అమ్మగారు తిన్నాం, అమ్మగారితో పాటు మేము తిన్నాం అనమాట. ఇంకా బయట అయితే బయట జరుగుతుంది. జ్యోతి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. రాజమోహన్ గారికి అలాగే మీకు చాలా థ్యాంక్స్ అండి. మాకు భోజనాలు అయితే స్పాన్సర్ చేశారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకా ఎంతో బ్లెస్ చేయాలి. మీరు ఇంకా చాలా మందికి ఇట్లా హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ అమ్మ. మొన్న కూడా మీరు సంఘంలో మరి భోజనాలు ఏర్పాటు చేశారు, ట్రైన్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈరోజు శ్రేయపడిన రోజు కూడా మీరు మాకు ఇంత మంచి భోజనం పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. జాబ్ చేస్తున్నాను. తినలేదా చేపలు కూర? తిన్నావా చేప? బాగుందా? ఆయన అన్నాడంటే వద్దులే, బాప్తిసం తీసుకున్నాడు, నువ్వు కూడా రావద్దులే, ఎవరొకరు పెడతారులే అన్నాడంట. ఇదిగోండి, మా తోటలో కూరగాయలు అయితే వేసాం కదా. బీరకాయల పంట ఆల్రెడీ అయిపోయింది హార్వెస్టింగ్. బీరకాయల తర్వాత బెండకాయలు వస్తున్నాయి. తర్వాత ఇదిగోండి అలసిందలు చూసారా, అసలు ఎంత బాగున్నాయి చూడండి. లేత లౌజులు సూపర్గా ఉన్నాయి. అసలు బెండకాయలు వచ్చినాయి. బెండకాయలను కొన్ని అలసందలు కోసుకున్నా. మేము పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం నేను దక్కించుకున్నాను అనమాట. ఇవాళ వెళ్ళిన తర్వాత ఇది నేను వండుకోవాలి. 2 ఎండు రొయ్యలు 2 ఎండు చేపలు వేసుకోండి. ఇంకా అదే ఎండు రొయ్యలు వేస్తాను.